కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. కారు గుర్తుకే. వ్యక్తి పేదలకు సాయం చేస్తాడు. కాంగ్రెస్ ఆరు హామీలు ఇచ్చింది కానీ ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు. దొంగ హామీలు ఇచ్చింది, ప్రజలందరినీ కూడా మోసం చేసింది. కాబట్టి మళ్ళా మనం పార్లమెంట్లో మనం ఉండాలంటే మన అభ్యర్థిని అక్కడ పంపిస్తే వీళ్ళతో కొట్లాడి మనకు వచ్చే పథకాలను కూడా రాణించగలుగుతారు. కాబట్టి మళ్ళీ కారు గుర్తు కోటేసి మన ఓటు ఇప్పుడు ఒక్కసారి బాబాయ్ బ్రష్ ది ఫోన్ చేసిన కారు గుర్తు కోటేది మళ్ళీ కార్ని గెలిపిద్దాం. ఇప్పుడు కావాలి కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. మే 13వ తారీఖున జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు సూర్యాపేట పట్టణంలోని 9వ వార్డులో గౌరవ పెద్దలు మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణక్క గారి ఆధ్వర్యంలో 9వ వార్డులో ఇవాళ ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలనే ఒక ఉద్దేశంతో సూర్యాపేట శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు గుంటగండ్ల జగదీష్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఇలా సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి 48 వార్డులలో మరి ప్రచారం చేయడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము మోసపూరితమైన హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చి ఆ 4 నెలలైనా కూడా మరి వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత అమలవుతాయని చెప్పేసి ఒక మోసపూరితమైన మరి చెప్పడం జరుగుతుంది. వాటిని ప్రజలారా మీరు నమ్మొద్దు దయచేసి. ఎందుకంటే కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలనే సరిగా వాళ్ళు అమలు చేయలేకపోతున్నారు. ఈ అన్ని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మోసం చేసింది తప్ప రైతులను మరి అందరినీ కూడా ఉద్యోగస్తులు అందరినీ ముంచడం జరిగింది. మళ్ళీ మనం కాంగ్రెస్ చెప్పే మోసం పూరితమైన మాటలకు మళ్ళీ మనం మోసపోవద్దు. పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారి గెలుపును కాంక్షిస్తూ ఈరోజు ఇంటింటి ప్రచారం విస్తృతంగా చేయడం జరిగింది. మరి మేము ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉన్నాం. ప్రజల నుంచి కూడా మంచి స్పందన, అపూర్వ స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఏదైతే మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందో అవే ప్రజలు గ్రహించి మాకు చెప్తున్నారు. ఖచ్చితంగా మేము ఈసారి కారు గుర్తుకే ఓటేస్తాం, కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారిని బలపరుస్తాం, పార్లమెంటులో మన బలాన్ని పెంచుతామని స్వయంగా ప్రజలే చెప్తున్నారు. రేపు 13వ తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో కంచర్ల కృష్ణారెడ్డి గారిని గెలిపించాలని, అదేవిధంగా మా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గుంటగండ్ల జగదీష్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పార్లమెంటు ఎలక్షన్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి గారు పోటీ చేస్తారు. ఎందుకంటే ఒక పేదవర్గం నుంచి వచ్చిన వ్యక్తి, అన్నీ తెలిసిన వ్యక్తి, వ్యవసాయం నుంచి వ్యవసాయ బిడ్డ కాబట్టి ప్రజల నాడి తెలిసిన బిడ్డ కాబట్టి ఈరోజు భారత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు కేసీఆర్ గారు వారిని గుర్తించి వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా ఈరోజు మా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు గుంటకల్ల జగదీష్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు భారీ ఎత్తున మేమంతా కూడా ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మేము ఈ గడప గడప తిరుగుతున్నప్పుడు ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ 9వ వార్డు నుంచి ప్రచారం మొదలు పెట్టడం అనేది మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే 9వ వార్డును కూడా అన్న జగదీష్ అన్న చాలా గుర్తింపునిచ్చి ఒక చైర్మన్ పదవినిచ్చి సూర్యాపేట పట్టణ అభివృద్ధిలో భాగస్వామురాలను చేసినందుకు వారికి ఈ వార్డు నుంచి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి గడపకు పోయినప్పుడు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా మోసపోయినాం. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన హామీలనిచ్చి ఈరోజు
ప్రజలను మోసం చేయగలిగిందని ప్రజలు మాట్లాడగలుగుతారు. ఎందుకంటే 4 నెలలు అవుతున్నా కూడా ఏ ఒక్క పథకం కూడా ఈరోజు పూర్తిగా అమలుకు తీసుకురాలని చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే 14 ఏళ్ళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేసి ప్రాణాలు పోయినా ఏం లేదు, నాకు రాష్ట్ర విముక్తే ముఖ్యమని, తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధే ముఖ్యమని పోరాటం చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ దిశలో ముందుకెళ్ళింది. కానీ ఈరోజు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అందుకుగాను మనం ఈరోజు మనకి ఏ అయితే హామీలను ఇచ్చిరో హామీల గురించి మనం కొట్లాడాలంటే పార్లమెంటులో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మనము పార్లమెంటుకు పంపించగలిగితే ఈరోజు మన హక్కులు మనం సాధించుకోగలుగుతాం. ఎందుకంటే చేతగాని ప్రభుత్వం ఈరోజు రైతు బంధు ఇస్తా అన్నారు, రైతు బీమా ఇస్తా అన్నారు, రుణమాఫీ అన్నారు, అదేవిధంగా కింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు, అన్ని వాగ్దానాలు చేసిర్రు, ఉచిత కరెంట్ అన్నారు, మరి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా అన్నారు, ఎన్నో హామీలనిచ్చి మహిళలకు 2500 ఉపాధి హామీ ఇస్తామన్నారు. ఎయ్యి కూడా లేవు. ఈరోజు మాటలు చెప్పడం వరకే కాంగ్రెస్ వాళ్ళకు చేతనైంది కానీ వాటిని అమలు చేస్తానికి మాత్రం చేత కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాబట్టి ఈరోజు 60 ఏళ్ల పాలనలో ఏం చేయలేదు, ఇప్పుడు గెలిచి కూడా వాళ్ళు ఏం చేయలేరు. ఎప్పటికెప్పుడు ప్రజలను మభ్యపెడుతూ ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం, మళ్ళా రేపు ఎంపీ ఎలక్షన్లు అయిపోయాక ఆగస్టులో అమలు అయితే అని అన్నీ చెప్తున్నారు. మళ్ళీ ఓట్లు దొన్నుకోవడానికే ఇలాంటి అబద్ధపూరితమైన మాటలు చెప్తున్నారు. కానీ ఏదైతే